పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం గొర్లివలస గ్రామంలో మలేరియా సీజనల్ వ్యాధుల నివారణే ధ్యేయంగా వైద్య మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మే, జూన్, జూలై నెలల్లో మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముందస్తు ప్రణాళికలతో గ్రామాల్లో విస్తృతంగా లార్వా వేటను ప్రారంభించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 9 మలేరియా కేసులు నమోదైనట్లు వెల్లడించిన కలెక్టర్ మరింత మందికి ఈ వ్యాధి సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను అరికట్టేందుకు లార్వా ఆనవాళ్లు ఉన్న ప్రాంతాల నుంచి 2.3 కిలోమీటర్ల రేడియస్ పరిధిని గుర్తించి అక్కడ ఆయిల్ బాల్స్ వేయడం వంటి యాంటీ లార్వా కార్యకలాపాలను ముమ్మరం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడటంలో పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా యంత్రాంగం మరియు క్షేత్రస్థాయి అధికారులు ఈ లార్వా వేట కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు హెల్తీగా ఉన్నారు. మండల అధికారులు, సిబ్బంది వచ్చింది ఎండిపోతుంది 3 గంటల్లో. అది కూడా మరీ ముఖ్యంగా మన వాళ్ళకైతే ఇప్పుడు జీడిపిక్కలు అయిపోయినట్లుంది.